దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్, రెహమాన్, కీరవాణి ఈ మధ్యన బీమ్స్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే పరభాష మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా? హీరోల మధ్యనే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా రెమ్యునరేషన్ వార్ నడుస్తుంది. ఇండియాలో ముగ్గురు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్, రెహమాన్ ఢీ అంటే ఢీ అంటూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురు సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం. ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 2 ఏళ్ల క్రితం వరకు రెహమాన్ అని చెప్పేవారు. ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైనా ఎక్కువ కాలం నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. అనిరుద్ హవాతో రెహమాన్ జోరు తగ్గింది. తెలుగులో ఒక్క హిట్ ఇవ్వకపోయినా బుచ్చిబాబు ఏరుకోరి రెహమాన్ తీసుకున్నాడు. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి మ్యూజిక్ డైరెక్టర్ రికార్డ్ రెహమాన్దే. నువ్వే కావాలని బుచ్చిబాబు పట్టుపట్టేసరికి పెద్ద మూవీ కోసం 15 కోట్లు తీసుకున్నాడని టాక్. పుష్ప 2 తండేల్ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత దేవిశ్రీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దేవిశ్రీ ఉంటే చాలు మ్యూజిక్ తో సగం హిట్ చేసేస్తాడని డైరెక్టర్స్ ఫీల్ అవుతున్నారు. ఏడాదికో మ్యూజికల్ హిట్ తో వస్తున్న దేవిశ్రీ రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. 12 నుంచి 15 కోట్ల మధ్యలో దేవిశ్రీ పారితోషికం ఉంది. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద సినిమాలు చేయకున్నా కొత్త హీరో కిరీటి మూవీ జూనియర్ కు 16 కోట్లు తీసుకున్నాడని తెలిసింది. తమన్ కంటే దేవిశ్రీ, అనిరుద్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఒక రకంగా తమనే ఎక్కువ సంపాదిస్తున్నాడు. దేవిశ్రీ, అనిరుద్ లిమిటెడ్ గా సినిమాలు చేస్తుంటే తమన్ మాత్రం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సినిమాలు చేసేస్తాడు. ఓజీ, అఖండ 2, తెలుసు కదా, రాజసాబ్ వంటి క్రేజీ మూవీస్ చేస్తూ ఏడాది తిరగకుండా ఎక్కువ సంపాదిస్తున్న తమన్ రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దామా? బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు తమన్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమన్ కు బాలయ్య ఆ మధ్య కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అఖండ 2 కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. వకీల్ సాబ్, బ్రో, ఓజీతో తమన్ పవన్ తో కూడా సింక్ అయిపోయాడు. రాజాసాబ్ కు పాటలిచ్చే పనిలో ఉన్న తమన్ సినిమా బడ్జెట్ ను బట్టి 10 నుంచి 15 కోట్లు తీసుకుంటున్నాడట. సంక్రాంతికి వస్తున్నాంను మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత భీమ్స్ సిసిరోలియో జాతకం మారిపోయింది. వెంటనే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. 2-3 కోట్ల మధ్యలో ఉండే బీమ్స్ 5 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నాడట. దేవిశ్రీ, తమన్, రెహమాన్ కంటే కీరవాణి తీసుకునే రెమ్యునరేషన్ తక్కువే అయినా రాజమౌళి సినిమాకు మాత్రం వీళ్ళందరికంటే ఎక్కువ రెమ్యునరేషనే పడుతుంది. మహేష్ మూవీని పాన్ ఇంటర్నేషనల్ మూవీగా తీస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాకు కీరవాణి రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అంటే అంతా సౌత్ లోనే. ఈ రెమ్యునరేషన్ గోల తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ. అడిగినా అడగకపోయినా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చే నిర్మాతలు ఉంది ఇక్కడే కావడంతో ఒక్కొక్కరి పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేస్తున్నారు. విక్రమ్, జైలర్, లియో వంటి హిట్స్ తో అనిరుద్ రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. ఇంతకాలం టాప్ ప్లేస్ లో ఉన్న రెహమాన్ 2 ఏళ్ల క్రితమే దాటేశాడు. సౌత్ లో ఎక్కువ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేరే వినిపిస్తోంది. రెహమాన్ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేసే టైంలో అనిరుద్ మాత్రం 10-12 కోట్లు తీసుకున్నాడు. తమిళ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ను డైరెక్ట్ చేస్తూ జవాన్ తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ను తీసుకుని 10 కోట్లు ఇచ్చారని టాక్. ఇలా బాలీవుడ్ పుణ్యమా అని ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ తొలి అడుగు వేశాడు. తెలుగు నిర్మాతలు అనిరుద్ కు ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నారు. ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసితో ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ దేవరతో హిట్ కొట్టడంతో అనిరుదే కావాలంటున్నారు. రిలీజ్ కు రెడీ అవుతున్న కింగ్డమ్ తో పాటు నాని హై బడ్జెట్ మూవీ ది పారడైజ్ కు మ్యూజిక్ ఇస్తున్న అనిరుద్ రెమ్యునరేషన్ 15 కోట్ల పై మాటేనట.